హేలో వెల్కమ్ టు క్రిక్బస్ తెలుగు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ను రూ. 27 కోట్లకు లక్నో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడి చేతికి మాత్రం అంత మొత్తం అందదు. పన్నులు సెస్లు పోను మిగతా మొత్తాన్ని రిషబ్ అందుకోనున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ రూ. 27 కోట్లకు అమ్ముడే లీగ్ వేలం చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. వేలం తొలి రోజు రిషబ్ పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20.75 కోట్లకు గరిష్టంగా బిడ్ వేయగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం ఉపయోగించడంతో ఏకంగా రూ. 27 కోట్లు ఆఫర్ చేసి మరీ లక్నో పంత్ను దక్కించుకుంది. డిసెంబర్ 2022 చివర్లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ ఇక క్రికెట్ ఆడటం కష్టమని భావించారంతా. కానీ మోకాలి సర్జరీ చేయించుకున్న రిషబ్ పట్టుదలతో మళ్లీ బ్యాట్ చేతపట్టాడు. టీమిండియాలో చోటు దక్కించుకోవడమే కాకుండా మళ్లీ మునుపటి ఆటతీరును కనబరుస్తూ భారత జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్ వేలంలో 27 కోట్ల పలికినప్పటికీ పన్నుల కారణంగా అతడి చేతికి మాత్రం అంత మొత్తం అందదు. పంత్ ఐపీఎల్ వేతనంపై 30% ఆదాయపు పన్ను వసూలు చేస్తారు. అంటే 27 కోట్ల రూపాయలు జీతంలో ఐటీనే 8.06 కోట్లు ఉంటుంది. ఇక మిగిలేది 18.94 కోట్ల. సర్ఛార్జీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సుంకాలు కూడా కలుపుకుంటే పంత్కు లక్నో ఇవ్వనున్న రూ. కోట్లలో 11.48 కోట్లకు పైనే భారత ప్రభుత్వ ఖజానాకు చేరతాయి. అప్పుడు సుమారుగా 15.52 కోట్ల పంత్ చేతికి అందుతాయి. అయితే మేనేజర్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, అకామిడేషన్, ఎక్విప్మెంట్ కొనుగోళ్లు, అకౌంటింగ్, ఇతరత్రా ఖర్చులను చూపిస్తే పంత్ చేతికి వచ్చే మొత్తం పెరగొచ్చు. ఒకవేళ సర్ఛార్జీలేవీ లేకుండా 30% పన్ను మాత్రమే కట్టాల్సి వస్తే పంత్ చేతికి 18.9 కోట్లు వస్తాయి. నూతన ఆదాయ పన్ను విధానం ప్రకారం పంత్ అందుకునే 27 కోట్లలో 30% ఐటీ, 25% సర్ఛార్జీ, 4% సెస్పోను 16.47 కోట్ల చేతికి వస్తాయని రాజశ్రీ దాస్గుప్తా అనే నిపుణుడు తెలిపారు.